మాట్లాడమయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మంచిది, మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ దినమున ఈ యొక్క ఆరాధనకి వచ్చిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ, మీరు లైవ్లో చూస్తున్నా సరే లేదా యూట్యూబ్లో ఈ యొక్క ప్రోగ్రాం రికార్డింగ్ అయ్యి రిలే అవుతున్నప్పుడు చూస్తున్నా సరే, మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. కొన్ని వారాలుగా అనగా 3 వారాలుగా సత్యం అనగా ఏమిటి, సత్యం అనగా ఏమిటి అనే దాని గురించి ప్రభు చాలా గంభీరమైన విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, నిజమే. ఇది ఎప్పుడు కూడా నేను కూడా వినని ఆ యొక్క విషయం, నాకు తెలియని సంగతులు. నిజమే, ఇది కేవలం దేవుడిస్తున్న ప్రత్యక్షత. కాబట్టి దేవుని ప్రత్యక్షతలను మీరు చాలా జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. మీతో ముందే చెప్పి ఉన్నాను, మాటి మాటికి వినండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్న కొలది ఇంకా అనేకమైన క్రొత్త సంగతులు మనకి బయలుపరచబడతాయి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి. మీ బంధువులకి, కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా షేర్ చేయటం వలన వాళ్ళు కూడా ఆత్మీయంగా ఆశీర్వదించబడతారు. తద్వారా వాళ్ళు దేవుని యొక్క రాకడికి రాజ్యాన్ని సిద్ధపడతారు. అవును, నేను ఈ దినమున నాకు చాలా పెద్ద ఛాలెంజ్ ఉంది. ఏంటి ఆ ఛాలెంజ్ అంటే, మరి పార్ట్ 4 అంటే చివరి భాగం ఈరోజు. ఈ చివరి భాగం మరి నేను ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ముగించాలి. కారణం ఏంటి అంటే, ఇప్పటికే 3 వారాల నుంచి సబ్జెక్ట్ కొనసాగుతూ ఉంది. 3 పార్ట్లు, ఇది 4వ పార్ట్. ఈ యొక్క 4వ భాగంతో ఈ యొక్క సత్యం అనగా ఏమిటి అనే ఆ యొక్క అంశాన్ని మనం ముగించబోతున్నాం. అవును, మనం చూసినట్లయితే పోయిన వారం నేను మీతో పంచుకున్న విషయాన్ని గుర్తు చేసి ఈ వారంలో నేను చెప్పవలసిన విషయంలోకి నేను వెళ్ళిపోతాను. మనం చూసినట్లయితే పోయిన వారం మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, మనం ధ్యానించిన విషయం ఏంటంటే, సత్యములో మనం నడవడం వలన, సత్యాన్ని అనుసరించడం వలన మనకు కలిగే మేలేంటి, మనకేం కలుగుతుంది అనే దాని గురించి మనం ధ్యానం చేసి ఉన్నాం. మన ధ్యానం ఎక్కడి వరకు వచ్చిందంటే, రాజైన హిజ్కియా ఆయన మరి సత్యాన్ని అనుసరించి నడుచుకొని ఉన్నాడు. చూడండి, ఆయన కొట్టివేయవలసిన వాటిని కొట్టివేశాడు, పడగొట్టవలసిన వాటిని పడగొట్టాడు, పగులగొట్టవలసిన వాటిని పగులగొట్టాడు, చిన్నాభిన్నములుగా చేయవలసిన వాటిని చిన్నాభిన్నములుగా చేసి ఉన్నాడు. ఆ యొక్క మాటని రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 3వ వాక్యంలో మనం చాలా వివరంగా మనం చూసి ఉన్నాం. అంత మాత్రమే కాదు, రాజైన హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అని దేవుని యొక్క వాక్యాన్ని మనం వాక్యంలో చూసి ఉన్నాం. అయితే ఆయనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరి ఆయన కన్నీళ్లు విడుస్తూ దేవునికి మొరపెట్టుకుంటున్నాడు, దేవా, నేను సత్యముతో నేను నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దేవునికి ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని ఉన్నాడో, దేవుడు ఆయన ప్రార్థనల్ని ఆలకించి ఆయనకి 2 కార్యాలు చేస్తున్నాడు. 2 విషయాలు దేవుడు ప్రవక్తతో కబురు చేస్తున్నాడు. 3వ దినమున నువ్వు దేవుని మందిరానికి ఎక్కి వెళ్తావు. 1, 2
ఇంకా నేను 15 సంవత్సరాల ఆయుష్ని నేను నీకు పొడిగిస్తూ ఉన్నాను. అవును, ఈ దినమున మనం చూసినట్లయితే సత్యములో మనం నడుచుకోవడం ద్వారా మనకి ఏం జరుగుతుంది? సత్యాన్ని అనుసరించడం వలన మనకు జరిగే మేలు ఏంటి అంటే, ఒకటి భౌతికమైన మేలు, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగింపు. 2 ఆత్మ సంబంధమైన మేలు, నువ్వు 3వ దినాన్న దేవుని మందిరానికి నువ్వు ఎక్కి వెళ్తావు. అవును, ఈ లోకంలో మనకు అంతకన్నా ఇంకేం కావాలి? సత్యాన్ని మనం అనుసరించి నడుచుకునేటప్పుడు నిజంగా మనకి దేవుడు గొప్ప మేలులు మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. మంచిది. ఈ దినమున మనం యేసు ప్రభు గురించి వచ్చేద్దాం. యేసు ప్రభు చూడండి, సత్యాన్ని అనుసరించి నడుచుకున్న వాళ్ళు, ఒకటి అబ్రహాం అని మనం చూసి ఉన్నాం, తర్వాత దావీదని చూసి ఉన్నాం, అలాగే సొలొమోను కూడా చూసి ఉన్నాం, తర్వాత రాజు అయిన హిజ్కియా గురించి చూసి ఉన్నాం. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనం ప్రారంభిద్దాం. చదవండి యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. అక్కడ ప్రవక్త ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ప్రవచిస్తున్న మాట. 42వ అధ్యాయం యెషయా గ్రంథం 1 నుండి 3 వచనాలు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని మీద నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్య జనులకు న్యాయమును కనపర్చును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠధ్వని వీధులలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడు చిన్న జనపనారను అతిని ఆర్పడు. నాకు కావాల్సిన మాట ఇక్కడ మనకి ఇప్పుడు చదువుతున్నారు. అతడు సత్యమును అనుసరించి న్యాయము తీర్చును, న్యాయము కనపరచును. యెషయా గ్రంథం 42వ అధ్యాయం ఈ 1 నుంచి 3 వచనాల్లో, ముఖ్యంగా 3వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తూ ఉంది. అతడు సత్యమును అనుసరించి న్యాయాన్ని కనపరుస్తాడు. అవునండి, సత్యమును అనుసరించి న్యాయాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనపరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు పుట్టిన దినాల్లో పిలాతుకి సత్యం అనగా ఏమిటి అని తెలియదు. కానీ సత్యం అంటే ఏంటో తెలియకుండానే ఆయన న్యాయపీఠం మీద కూర్చుండి న్యాయాన్ని కనపరుస్తూ ఉన్నాడు. అంటే న్యాయ తీర్పులు తీరుస్తూ ఉన్నాడు. అంటే ఆయన తీర్చే న్యాయ తీర్పులలో సత్యము లేదు. మరి దేన్ని అనుసరించి ఆ తీర్పులు తీరుస్తున్నాడంటే అన్యాయాన్ని అనుసరించి తీర్పులు తీరుస్తున్నాడు. అవునండి, ఈ లోకంలో ఉన్న పద్ధతి కూడా అదే. సత్యాన్ని అనుసరించి తీర్పులు తీర్చడం లేదు, సత్యాన్ని అనుసరించి తీర్పులు తీర్చడం లేదు. ఈ లోకంలో నడుస్తున్నదంతా కూడా అన్యాయమే. అది అసత్యాన్ని అనుసరించి తీరుస్తున్న తీర్పులన్నీ అన్యాయపు తీర్పులే. మనం రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటున్నాడు. చదువుదాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. లోకములో ఉన్న మర్యాద ఏంటంటే
అసత్యాన్ని అనుసరించి తీర్చే ఆ అన్యాయపు తీర్పులు, అది ఈ లోక మర్యాద. మీరు ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకోవద్దు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మరి ఈ లోకంలో ఉన్న మర్యాద అలా జరుగుతుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన జన్మించి ఉన్నాడు. పిలాతు ఆయన అడుగుతున్నాడు. చదవండి యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వాక్యం నుండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 38 చదవండి. యేసు నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. చాలా జాగ్రత్తగా గమనించండి. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే నేను ఈ లోకంలో పుట్టాను, అందుకే నేను ఈ లోకంలోకి వచ్చాను. ఎందుకంటే ఈ లోక మర్యాద అంతా కూడా ఎలా ఉందంటే అసత్యాన్ని అనుసరించి తీర్పులు తీరుస్తూ ఉంది, అన్యాయపు తీర్పులు తీరుస్తూ ఉంది. అలాంటి దినాల్లో, అలాంటి పరిస్థితుల్లో ఈ లోకం వెళ్తుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఎందుకు అంటే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. అందుకే ఈ లోకంలోకి ఆయన పుట్టి ఉన్నాడు. మనం చూసినట్లయితే ఈ లోకమంతా అన్యాయంలో కొనసాగుతుండగా ఆయన సత్యాన్ని గురించి చెప్పడానికి వచ్చాడు. సత్యాన్ని అనుసరించి చూపిస్తానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. అందుకనే మనం అంతకుముందు పార్ట్ 2లో అనుకుంటా నేను మీతో చెప్పాను, ప్రభు చెప్తున్నాడు, నేను మీకు సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు అంటున్నాడు. అవునండి, ఆయన సత్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నాడు. ప్రజలు మనం చూసినట్లయితే ఆ అన్యాయములో, అక్రమములో, అన్యాయపు తీర్పులు తీరుస్తూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అలాంటి దినాల్లో ఆయన వచ్చి ఆయన సత్య సాక్షిగా ఆయన ఈ లోకంలోకి ఆయన జీవించి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకోటి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఎక్కడికి? కనాను దేశానికి వస్తూ ఉన్నారు. కనాను దేశానికి వస్తూ ఉన్నప్పుడు, ఐగుప్తు నుంచి బయలుదేరి కనాను దేశానికి వస్తూ ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న విషయం ఏంటిదంటే, అక్కడ యెహోషువ వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో యెరికో పట్టణం వచ్చింది. పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయి. ఆ యెరికో ప్రాకారాలు పగలగొట్టి ఎలా లోపలికి వెళ్ళాలి, యెరికో పట్టణంలోకి యుద్ధం చేయడానికి వెళ్ళాలి అని అంటే, అక్కడ ఏం జరుగుతుంది అంటే, అక్కడ దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు, ప్రాకారం చుట్టూతా కూడా మీరు మరి తిరుగుతూ ఉండాలి. మొదటి రోజు ఒకసారి మౌనంగా తిరగాలి, రెండో రోజు 2 సార్లు మౌనంగా తిరగాలి, మూడో రోజు 3 సార్లు మౌనంగా తిరగాలి, 4వ రోజు అలా తిరుగుతూ తిరుగుతూ 7వ రోజు 7 మార్లు తిరగాలి. 7వ సారి తిరుగుతూ ఉండగా మరి ఆ జనాలు 7వ సారి ముగించబడుతూ ఉండగా ప్రజలందరూ కూడా కేకలు వేయాలి, యాజకులు బూరలు ఊదాలి, ప్రజలందరూ కూడా కేకలు వేయాలి. అప్పుడు ఆ యెరికో గోడలు కూలిపోతాయి. నిజంగా ఆ మాట దేవుడు చెప్పినప్పుడు ఎవరికి కూడా నమ్మడానికి అది ఆస్కారంగా లేదు, నమ్మదగినదిగా లేదు. కానీ అది సత్యాన్ని గురించిన మాట. అందరు హల్లెలూయా చెప్పండి. అది సత్య సంబంధమైన మాట, సత్య సంబంధమైన మాట. జరుగుదా జరగదా, అవునా కాదా అని ఆలోచించడానికి లేదు. సరే చూద్దాం అని 7వ సారి తిరుగుతున్నప్పుడు, ఆ 7వ సారి పూర్తవుతుంది అనగా యాజకులు బిగ్గరగా బూరలు ఊదటం ప్రారంభించారు. అప్పుడు మరి జనాలందరూ కూడా దేవుని స్తుతిస్తూ కేకలు వేయటం ప్రారంభించారు. యెరికో గోడలు భూకంపం వచ్చినట్లుగానే
పటపట అవి ముక్కలు ముక్కలు ముక్కలుగా కూలిపోయినాయి, ముక్కలైపోయి కూలిపోయినాయి. అప్పుడు వీళ్ళు ఇశ్రాయేలు అందరూ కూడా యెరికో పట్టణంలోకి వెళ్ళి యుద్ధం చేసి దాన్ని జయించగలిగారు. చూడండి దేవుని యొక్క మాటలు, అందుకే ప్రభు అంటాడు, ఆకాశము భూమి గతించిపోయినా నా మాటలు ఎప్పుడు కూడా గతించిపోవు. చూడండి ప్రభు అలాగే ఆ యొక్క మట్లాదు అని రోజున గాడిద మీద ఎక్కి యెరూషలేములోకి వస్తూ ఉంటే అందరూ కూడా చూడండి ప్రజలందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు చూసి ప్రభుతో అంటున్నారు, ఏమయ్యా ఎందుకు కేకలు, ఎందుకు గోల, వాళ్ళని నోరు మూసుకొని ఉండమని చెప్పపోయేవా అని అంటే ప్రభు అంటున్నాడు, ఈ సమయంలో వీళ్ళు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. అందరు హల్లెలూయా చెప్పండి. రాళ్ళు కేకలు వేస్తాయి. చూడండి, స్తుతించవలసినప్పుడు స్తుతించాలి, మౌనంగా ఉండవలసినప్పుడు మౌనంగా ఉండాలి. సత్యంలో ఉన్న క్రమం అది మంచిది. ఈ దినమున మరొక అంశంలోకి మనం వెళ్ళిపోదాం. అదేంటిదంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చియే ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే ఆయన ఆరాధించేవారు ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధనలు మనం కానీ చూసినట్లయితే 2 రకాలుగా ఉంటూ ఉన్నాయి ఆరాధనలు. ఒకటి ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన. అది ఎక్కడుంది రెఫరెన్స్? ఇక్కడే యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు. ఇది తండ్రి కోరుకునే ఆరాధన, ఇది ప్రభు కోరుకునే ఆరాధన. కానీ మరొక ఆరాధన ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7-9 వచనాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7-9 వచనాలు. వేషధారులారా, ఈ జనులు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తుదురు గాని వారి హృదయమునకు దూరముగా ఉన్నది. పెదవులతో ఆరాధించే ఆరాధన ఒకటైతే, ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించే ఆరాధన మరొకటి. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, ఈ ఆరాధనలు 2 రకాలుగా ఉంటూ ఉన్నాయి. పెదవులతో ఆరాధించే ఆరాధన ఒకటి, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించే ఆరాధన ఒకటి. భూమి మీద మనం చూసినట్లయితే రకరకాల సంఘాలు ఉన్నాయి. రకరకాల సంఘాల్లో ప్రజలు ప్రభుని రకరకాలుగా ఆరాధిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా నువ్వు ఆలోచించినావా? ఈ ఆరాధనలన్నీ కూడా దేవునికి ఆమోదయోగ్యమేనా? ఈ ఆరాధనన్నిటి విషయంలో దేవుడు ఆనందిస్తాడా? చూడండి, ఇక్కడే మనకు అర్థమవుతా ఉంది. కొంతమంది పోటీ పడుతూ ఉంటారు, మాకండి ఆరాధనలో ఎన్ని రకాల వాయిద్యాలు ఉన్నాయి, ఎంతమంది పాటలు పాడతారు, ఎంతగా ఆర్భాటముగా దేవుని ఆరాధిస్తామో. మంచిదే, కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, పెదవులతో ఆరాధించే ఆరాధన ఒక్కటైతే, ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆరాధన మరి ఒకటి. ఇప్పుడు మనం వాక్యంలోనికి కొంచెం ముందుకు వెళ్ళి మనం చూసినట్లయితే మనం ఈ రెండింటిని కూడా మనం చూద్దాం. ఒకసారి రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున ప్రవక్త అయిన యెషయా ఆయన దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-4 వచనాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-6 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన
ఉన్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తమ ముఖమును, 2తో తమ కాళ్ళను కప్పుకొని 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అందరు హల్లెలూయా చెప్పండి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరం ధూపము చేత నిండగా. చాలండి. వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. దేవదూతలు వాళ్ళందరూ కూడా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అందరు హల్లెలూయా చెప్పండి. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆరాధించేటప్పుడు ఆరాధన, నిజమైన ఆరాధన లేదా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే ఆరాధన ఎట్లా ఉండదో తెలుసా? ఇక్కడ చూడండి, పరలోకంలో జరుగుతున్న ఆరాధన గురించి ప్రభువు బైబిల్లో రాయించాడు. దేవదూతలు చేసిన ఆరాధన ఎలా చేస్తున్నారంటే గొప్ప స్వరముతో ఆరాధిస్తున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. కొంతమందికి అండి గొప్ప స్వరముతో ఆరాధిస్తే చాలా కష్టం. దేవుడు ఏమన్నా చోటోడా? గట్టిగా అట్లా అరిసి గట్టిగా అట్లా కేకలు వేస్తా దేవుని ఆరాధించాలా? అవును, ఆయన చోటోడు కాదు. కానీ మనం దేవుణ్ణి ఆరాధించే ఆరాధన మనము ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నప్పుడు మనం గొప్ప స్వరముతో మనం దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కొన్ని సంగతులు నేను చెప్తాను. అదేంటిదంటే మనం సత్యముతో చూడండి, ఆత్మతో సత్యముతో మనం ఆరాధించే ప్రతి ఒక్కళ్ళు ఎలా సత్యాన్ని ఎలా అనుసరించాలి అని మనం నేర్చుకున్నాం. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో మనం సత్యాన్ని అనుసరించాలి. చాలా మంది దేవుణ్ణి ఆరాధిస్తారు కానీ ఎక్కడ వాళ్ళు గొంతులు పోతాయో, ఎక్కడ వాళ్ళ యొక్క స్వరాలు పోతాయో అని వాళ్ళు నోరు మూసుకొని ఆరాధిస్తూ ఉంటారు. నిదానంగా నైస్గా అస్సలు నోట్లో నుంచి మాటే రాకుండా ఏదో స్లోగా పాటలు పాడాలి అని అంటే స్లోగా పాడుతూ ఉంటారు. అక్కడ మనం చూసినట్లయితే ఈ దేవదూతల పరలోకంలో ఉన్న దేవదూతలు గొప్ప స్వరముతో వాళ్ళు దేవునికి పాటలు పాడుతూ ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఓకే, అయితే గొప్ప స్వరంతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. అందరూ కలిసి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. 2 3 ఏంటో తెలుసా? వాళ్ళు ఎప్పుడైతే అట్లా గొప్ప స్వరముతో అందరూ ఏక మనసుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారో ఏం జరుగుతుంది అని అంటే 4వ వచనంలో చెప్తున్నాడు, వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుతూ
మందిరము ధూపము చేత నిండుతా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరపు గడప కమ్ములు కదులుతూ ఉన్నాయి, షేక్ అవుతా ఉంది. ఆరాధిస్తూ ఉంటే, దేవదూతలు ఆరాధిస్తూ ఉంటే గొప్ప కదలిక జరుగుతా ఉంది. ఆ ఉజ్జీవం, ఆ కదలిక అనేది మనకి కళ్ళతో కనిపిస్తా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఈ యొక్క ప్రవక్త యెషయా తను తాను విమర్శించుకుంటున్నాడు. నేను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నా, నోరు తెరవమంటే నోరు తెరవను. ఎక్కడ నోరు తెరిస్తే నా గొంతు పోతాదేమో, ఎక్కడ నోరు తెరిస్తే ఏదో ఆ పైసలు ఖర్చు అయిపోతాయేమో అన్నట్టుగా నోరు మూసుకొని ఆరాధిస్తున్నా. చూడు వీళ్ళు ఎట్లా ఆరాధిస్తున్నారు అని ఒకటి. రెండోది ఏంటో తెలుసా, ఆ దేవదూతలు పరిశుద్ధులుగా దేవుడు సృజించి ఉన్నాడు. వాళ్ళు పరిశుద్ధుడైన దేవుని యొక్క సముఖంలో ఉండి నిత్యము ఆ పరిశుద్ధుని వాళ్ళు ఘనపరుస్తూ ఉన్నారు. అంటే పరిశుద్ధతలో ఉండి పరిశుద్ధుడైన దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. అయితే ఈయన తను తాను పరిశీలించుకున్నప్పుడు ఆయనకి ఏం బయలుపరచబడతా ఉంది అంటే, చూడండి, అపవిత్రమైన పెదవులతో నేను స్తుతిస్తూ ఉన్నా అని ఆయన తను తాను పరిశీలించుకుంటూ ఉన్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. చాలా త్వరగా చదవాలి, చాలా విషయాలు ఈరోజు నేను చెప్పాలి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. దీనితో అంటే దేనితో? నాలుకతో. దీనితోనే తండ్రి అయిన ప్రభుని స్తుతిస్తా, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని మనము శపిస్తాం. అవును, చూడండి, ఒక సత్యం ఏంటో తెలుసా? ఆదివారం దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు సూత్రం అంటాం, దేవుని మహిమపరుస్తాం, ఘనపరుస్తాం, పాటలు పాడతాం, మనం దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు మాట్లాడతాం. ఈ మందిరంలోంచి బయటకు అడుగు పెట్టగానే ఇదే నాలుకతో మనం ఆ మనుషులు, దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని మనం శపిస్తున్నాం అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. మరి ఈ యొక్క యెషయా తను తాను పరిశీలించుకుంటున్నప్పుడు, అయ్యో, దేవదూతలు ఆరాధిస్తున్న ఆరాధనకి నేను ఆరాధిస్తున్న ఆరాధనకి ఎంత వ్యత్యాసం ఉందా? నేను అదే మీతో అనబోతున్నా. అదేంటిదంటే, యథార్థమైన ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన నిజంగా అదే. పరిశుద్ధుడైన దేవుణ్ణి వీళ్ళు పరిశుద్ధత కలిగి నిత్యము దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం వారానికి ఒక్కరోజు దేవుని యొక్క మందిరాలకు వెళ్ళి స్తోత్రం అని చెప్పి ఏదో పరిశుద్ధమైన దేవుణ్ణి మనం ఏదో ఆరాధిస్తున్నట్టుగా పోల్చుకొడుతూ ఉన్నాం. కానీ మిగతా రోజులంతా కూడా మనం ఇంటికాడే ఉండి, పోనీ పొలంలో ఉండి, పోనీ ఉద్యోగాలు అయితే ఉద్యోగంలో ఉండి, మనం ఇదే నోటితో దేవుని మనం ఇష్టం వచ్చినట్లుగా దేవుని పోలికగా చేయబడిన మనుషుల్ని మనం శపిస్తా, బూతులు మాట్లాడతా, ఇష్టం వచ్చినట్టుగా ఈ నోటిని అపవిత్రపరుచుకుంటూ ఉన్నాం. మళ్ళీ ఆదివారం వచ్చి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఇది ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆరాధన కాదు. ఈ ఆరాధన వలన చూడండి, మందిరపు గడప కమ్ములు ఏమాత్రం కర్లవు. అందరు హల్లెలూయా చెప్పండి. మందిరం ఏమాత్రము కూడా ధూపము చేత నింపబడదు. చూడండి, దీనిని ఏమంటారంటే శక్తివంతమైన ఆరాధన, ఇంగ్లీష్లో పవర్ఫుల్ వర్షిప్ అంటారు. ఇది ఒకటి. రెండోది చూపిస్తాను మీకు. అదేంటిదంటే, పౌలు శీలలు వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటిస్తూ వాళ్ళు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సోది చెప్పి ఆమె కనబడింది. ఆమె వీళ్ళ ముందు వెళ్తా క్యాన్వాస్గా అరుస్తా వెళ్తా ఉంది. అది పౌలు శీలలు నచ్చల. ఆమెలో ఉన్న దురాత్మని గద్దిస్తే అది ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె యజమానులకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఆమె
దాని వలన సోది చెప్తా ఉంటే వాళ్ళందరికీ డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆమెలో దురాత్మ వెళ్ళగొట్టాయి, కానీ ఆమె పని చేయలేకపోతుంది, ఆ సోది చెప్పలేకపోతుంది, వాళ్ళకి డబ్బులు రావడం లేదు. అందుకని వాళ్ళందరూ కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారంటే పౌలుని శీలను పట్టుకొని చెరసాలలో బిగించేసి వాళ్ళని బాగా దెబ్బలు కొట్టి చేతుల్నేమో సంఖ్యలు వేస్తారు, కాళ్ళనేమో చెక్క బండలో బిగించేశారు. ఇక పౌలు శీలలు కాలాడిస్తానికి లేదు, చేతులు కూడా ఆడిస్తానికి లేదు. అయితే ఏం జరుగుతా ఉంది? అందరు కూడా నిశ్శబ్దంగా పండుకొని నిద్రపోతూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25, 26 వచనాలు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25, 26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కదిలెను, చెరసాల పునాదులు, అందరు హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఈ ఆరాధన వీళ్ళిద్దరూ చెరసాల్లో ఆరాధిస్తున్నారు. అర్ధరాత్రి టైంలో అని రాస్తున్నాడు, మధ్యరాత్రి టైంలో అని రాస్తున్నాడు. అక్కడ వాస్తవంగా నన్ను కానీ అడిగితే ఆరాధించడానికి వీల్లేదు. వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ఏడుపులు ప్రారంభించాలి. ఓ దేవుడా, నిన్ను నమ్ముకున్నందుకు, నీ పరిచర్య చేసినందుకు మాకు ఇలాంటి బహుమానాన్ని ఇచ్చావా, లేదా ఇలాంటి శిక్షణ ఇచ్చావా? మేమేం పాపం చేశామయ్యా? చూడు, మమ్మల్ని వీపంతా బెత్తాలతో కొట్టేశారు, చూడు మా చేతులు సంకెళ్ళు వేశారు, చూడు మా కాళ్ళని చెక్క బొండలో బిగించేశారు, మాకు ఏమాత్రం నెమ్మది లేకుండా ఉంది. ఇదేనా ఓ దేవుడా నువ్వు చేసే పని ఇదేనా అని వాళ్ళు శోకాలు ప్రారంభించాలి. వాళ్ళ నోట్లో శోకాలు రావట్లేదండి. మధ్యరాత్రి టైంలో వాళ్ళు ప్రార్థనలు చేస్తా ఉన్నారు, దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఒక ప్రార్థన చేస్తున్నారు ఒక ఆయన, తర్వాత వెంటనే ఆమెన్ అనగానే ఇంకో ఆయన పాట ఎత్తుతున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇద్దరు కలిసి పాటలు పాడుతున్నారు. అక్కడ వాయిద్యాలు లేవు. అందరు హల్లెలూయా చెప్పండి. అక్కడ చప్పట్లు కొట్టుకునేది కూడా లేదు, ఎందుకంటే ఆ చేతులకి సంఖ్యలు వేస్తారు. చప్పట్లు కొట్టడానికి లేదు, వాయిద్యాలు లేవు, ఏమీ లేవు. కానీ వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయితే ఇదేమి ఆరాధన రా అని ఎగతాళి చేసేవేమో కాదు, కాదు. అక్కడే మనం చూస్తున్నాం. 26వ వచనం రాస్తున్నాడు, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. మామూలు భూకంపం కాదు. అందరు హల్లెలూయా చెప్పండి. పౌలు శీలలు చేస్తున్న ఆరాధన వలన మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నయు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఇది యథార్థమైన ఆరాధన, ఇది ఆత్మతో సత్యంతో చేసే ఆరాధన, ఇది శక్తివంతమైన ఆరాధన. కార్యం కనబడాలి. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, కార్యం కనబడాలి. మొదటి విషయంలో నేను చెప్పినప్పుడు ఆ దేవదూతలు ఆరాధిస్తూ ఉంటే అక్కడ మనం ఏం చూసాం? అక్కడ ఆ యొక్క మందిరపు పునాదులు, ఆ గడప కమ్ములు ఊగుతా ఉన్నాయంట. అందరు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ చెరసాల పునాదులు కదులుతా ఉన్నాయి. అలాగే అదరేను, వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయి మహాభూకంపమే కలుగుతా ఉంది. ఆఫ్టర్ ఆల్ వీళ్ళిద్దరూ చెరసాల్లో ఆరాధిస్తున్న ఆరాధనకి అది ఎంత శక్తివంతమైన ఆరాధన చూసుకోండి. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ఎంత శక్తివంతమైన ఆరాధన. మూడో ఆరాధన చెప్తాను, అదేంటో తెలిసిన? యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయనతో
తో కలిసి ఉన్న 120 మంది శిష్యులతో ప్రభు చెప్తున్నాడు, మీరు ఎటు వెళ్ళద్దు, మీరు యెరూషలేములోనే కనిపెట్టుకొని ఉండండి, పైనుంచి నేను మీకు ఆదరణకర్తను పంపిస్తా, నేను వాగ్దానం చేసిన ఆత్మను పంపిస్తాను అని చెప్పినాడు. అందరు కనిపెట్టుకున్నారు. 10వ దినమున అనగా పెంతెకోస్తు పండుగ దినమున వాళ్ళందరూ కూడా ఆ యొక్క మేడగదిలోనే ఉన్నారు. వాళ్ళు మేడగదిలో ఉంటుండగా పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద దిగాడు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు చదవదులే, 2వ అధ్యాయం 1వ వాక్యం నుంచి మనం చూస్తే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని వారు కూర్చుని ఉన్న ఆ మేడగదంతా వచ్చేసింది. అగ్ని నాలుకలుగా విభాగించబడి వారిలో ప్రతి ఒక్కరి మీద వ్రాలగా 120 మంది తమకు తెలియని భాషలు మాట్లాడటం ప్రారంభించారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది ఏ ఆరాధన తెలుసా? భాషలతో దేవుడిని ఆరాధించే ఆరాధన. ఒకడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఇంగ్లీష్లో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే, ఇంకొకడు తెలుగు రాదు వాళ్ళకి, ఇంకొకటి తెలుగులో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, ఇంకొకటికి హిందీ రాదు, హిందీలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఇట్లా 120 మంది 120 భాషల్లో మేడగదిలో చేరి వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, భాషలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆ భాషలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే మేడ గది అంతా కూడా దద్దరిల్లిపోయింది. యెరూషలేములో రకరకాల పనుల మీద వచ్చిన యూదులందరూ కూడా, అరే మేడగదిలో ఏదో జరుగుతా ఉంది, రండి రండి అని అందరూ కూడా ఆ మేడగదికి వచ్చేసారు. వాళ్ళ యొక్క ఆరాధన ఏం చేస్తుందంటే అసలు ఎప్పుడు కూడా చర్చికి రాని వాళ్ళని, ఎప్పుడు కూడా ఆరాధనకి రాని వాళ్ళని, ఎప్పుడు కూడా ప్రార్థనకి రాని వాళ్ళని బలవంతంగా లాక్కొని వచ్చింది దేవునిలోకి. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. వాక్యం ప్రకటించబడుతున్న చెవులు మూసుకున్న వాళ్ళని వాక్యానికి చెవులు తెలిసేటట్టుగా చేసింది. అయితే అప్పుడు అందుకనే ఆ భాషలతో ఆరాధన అయిపోగానే అపోస్తలుడైన పేతురు 11 మందితో కలిసి లేచి నిలబడి వాళ్ళందరికీ కూడా సువార్తను ప్రకటిస్తే అక్కడ 3000 మంది ఆ ఒక్క బోధకి వాళ్ళు మారు మనసు పొంది పేతురు ద్వారా బాప్తిస్మం పొందినట్లుగా గ్రంథస్థం చేయబడింది బైబిల్లో. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఈ భాషలతో ఆరాధించే ఆరాధన ముందు యెరూషలేమును కదిలించింది. అందరు హల్లెలూయా చెప్పండి. తర్వాత ప్రభు అన్నాడు, ఆదరణకర్తని పొందిన తర్వాత, పరిశుద్ధాత్మని పొందిన తర్వాత మీరు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. యోదయ గలిలయ సమరయ బుద్ధిగంతముల వరకు మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పినప్పుడు ప్రభు చెప్పినట్లుగానే వాళ్ళు అక్కడ కదిలించబడ్డారు. అక్కడ కదిలించబడి వాళ్ళు ప్రపంచానికి వెళ్ళిపోయి, ప్రపంచపు నలుమూలలకు వెళ్ళిపోయి ప్రపంచాన్ని కూడా వాళ్ళు కదిలించారు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. యెరూషలేములో మేడగదిలో ఉండి అందరినీ కూడా యెరూషలేమును కదిలించిన భాషలతో ఆరాధన నేడు ప్రపంచ అంతటిని కూడా కదిలిస్తా ఉంది. ఊరికే నేను ఇది ఊరికే చెప్పడం కాదు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదవండి, అక్కడ మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 31వ వాక్యం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో వాళ్ళు మేడ గదిలో ఉండి యెరూషలేమును కదిలించారు. ఇది ఎన్నో అధ్యాయం? 4వ అధ్యాయం. ఆ 2వ అధ్యాయంలో వాళ్ళు భాషలతో ఆరాధన అయిపోయిన తర్వాత, ఆ 2వ అధ్యాయంలో యెరూషలేమును కదిలించిన తర్వాత వాళ్ళు ప్రపంచమంతా కూడా వెళ్ళిపోయారు. ఈ భూమి మొత్తం ఆ నలుమూలలకు వెళ్ళిపోయారు. వాళ్ళు
కదిలిస్తున్న తీరు మనం చూస్తున్నాం. చూడండి, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపిస్తా ఉంది. అవును, ఇప్పుడు ఇది మూడవ విషయం అన్నమాట. ఏది? ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించే ఆరాధన. సత్యముతో మనం ఆరాధిస్తే ఏం జరుగుతుంది అనేది ఇది మూడవ విషయం. నాలుగవది, యోహాను 3వ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. యోహాను 3వ పత్రిక 8వ వచనం. మనము సత్యమునకు సహాయకులమవునట్లు, చాలండి, మనము సత్యమునకు సహాయకులమవునట్లు. అయితే సత్యమునకు సహాయకులు అన్న మాట మరొక చోట ఏం రాయబడుతుందంటే జత పని వారు అని రాయబడుతుంది. అందరు హల్లెలూయా చెప్పండి. మనము సత్యమునకు ఏమవ్వాలంటే సహాయకులు అంటే అది చాలా తక్కువగా ఉంది, కానీ అది కరెక్ట్ తర్జుమా కాదు, కానీ అది జత పని వారమై ఉండాలి. ఇంగ్లీష్లో ముఖ్యంగా మూల భాషలో ఫెలో హెల్పర్స్ టు ద ట్రూత్ అని రాయబడి ఉంది. సహాయం, జత పని వారు, సత్యమునకు మనం జత పని వారమై ఉండాలి. మనం సత్యమునకు జత పని వారమై ఉండాలని ప్రభు ఏం చేశాడంటే, ఆయన సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేసి వెళ్ళిపోవడం కాకుండా, ఆయన మనము సత్యమునకు జత పని వారమై ఉండాలని ఆయన మనం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎలా సిద్ధపరుస్తున్నాడు? ఒక వ్యక్తి సత్యమునకు జత పని వారుగా ఉండడానికి సిద్ధపాటు అనేది అవసరం. సిద్ధపాటు లేకుండా ఒక వ్యక్తి సత్యమునకు జత పని వాడు కాలేడు. ఏంటా సిద్ధపాటు? ప్రభు అయిన యేసుక్రీస్తు మనము సత్యమునకు జత పని వారు లేదా సహాయకులం ఉన్నట్లుగా ఆయన చేసిన ఏర్పాటు ఏంటి? ఆయన తన పరిచర్యంతా ముగించిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వాక్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వాక్యం. నీవు ఒక అదిగో నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అనుసరించి అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చి తిని అని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి. అందరు హల్లెలూయా చెప్పండి. సత్యమునకు మనల్ని సహాయకులుగా జతపనివారుగా చేయటానికి ప్రభు మనల్ని చేసిన సిద్ధపాటు ఇది. ఆయన అంటున్నాడు తండ్రితో ప్రార్థన చేస్తూ, నీవు నాకు ఇచ్చిన మాటలు నేను వారికి ఇచ్చాను. వాళ్ళు ఏం చేశారంటే ఆ మాటలు అంగీకరించారు, అయితే నన్ను ఎరిగారు, నన్ను వాళ్ళు నమ్మి ఉన్నారు. 14వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వాక్యం. రెండవ విషయం ఏం జరిగిందో, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. చాలు వారికి నీ వాక్యాన్ని నేను ఇచ్చి ఉన్నాను. చూడండి, నీ మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. అలాగే నీ వాక్యము నేను వారికి ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. రెండవది, వాక్యాన్ని ఇవ్వడమే కాకుండా ఆయన ఏం చేస్తున్నాడు? 17వ వచనం సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యం. చాలా జాగ్రత్తగా వినండి. మొదటిగా ఆయన మాటలు మనకి ఇచ్చి ఉన్నాడు, ఆయన వాక్యం మనకి ఇచ్చి ఉన్నాడు. రెండోది ఆయన ఏం చేస్తున్నాడు అంటే సత్యమందు మనల్ని ప్రతిష్ఠ చేస్తున్నాడు లేదా మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. మూడోది 19వ వచనం, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు
వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ప్రతిష్ఠ అన్న మాట యొక్క సరైన అర్థం పరిశుద్ధపరచబడుట. వారు సత్యమందు పరిశుద్ధపరచబడినట్లు వారి కొరకు నన్ను పరిశుద్ధపరచుకొనుచున్నాను. ఈ మాటలు నిజంగా చాలా గొప్పవి. అవునండి, ఎవరైతే సత్యానికి సహాయకులుగా లేక జతపన్ని వారుగా ఉండాలని కోరుకుంటున్నాడో వాళ్ళకి మొదటిగా ఆయన మాటలు ఇచ్చి ఉన్నాడు, అలాగే ఆయన వాక్యం ఇచ్చి ఉన్నాడు. రెండవదిగా వాళ్ళని సత్యమందు పరిశుద్ధపరిచాడు. మూడవది, వారి కొరకు ఆయన తను తాను పరిశుద్ధపరచుకుంటూ ఉన్నాడు. తర్వాత మూడవ విషయం ఏం చేస్తున్నాడు చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వాక్యం. మూడవ విషయంలోనే యోహాను సువార్త 18:38. పుట్టి తిని సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట వినును. అందరు హల్లెలూయా చెప్పండి. సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట వినును. అందరు హల్లెలూయా చెప్తా. హల్లెలూయా. ఓకే, ఇలా ఏం చేస్తున్నాడంటే మనం సత్యానికి సహాయకులుగా ఉన్నట్లుగా ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఓకే, ఇప్పుడు మనల్ని పంపాలి. ఓకే, సిద్ధపరిచాడు, మంచిదే. సత్యానికి సహాయకులు ఉండని సిద్ధపరిచాడు, మంచిదే. ఇప్పుడు ఆయన మనల్ని పంపాలి. ఇప్పుడు ఆయన పంపడానికి ఆయన చేస్తున్న మరొక ఏర్పాటు ఏంటి? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యం. 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 యెషయా గ్రంథం 6:8. అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. చాలండి. ప్రభు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? అయ్యా, నేను ఎవరిని పంపిస్తాను, నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అప్పుడు ఈయన అంటున్నాడు, చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపుము అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పంపించడానికి ఈ యెషయా సిద్ధపడ్డాడు. దేవుని చేత పంపబడటానికి సిద్ధపడ్డాడు. ఆ సిద్ధపాటు పైన మనం చూస్తే ఉంటది 6వ వచనం. అప్పుడు ఒక్క నిమిషం 5 నుంచి చదవండి. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను. నేను నశించి తిని రాజును, సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచి తిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి.
సత్యానికి సహాయకుడిగా లేదా జతపనిగా వాడిగా ఉండడానికి ఆయన చేస్తున్న ఏర్పాటు ఏంటంటే, సిద్ధపాటు ఏంటంటే పెదవులని పవిత్రపరుస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎట్లా పవిత్రపరుస్తున్నాడు? అక్కడ దేవుని యొక్క సముఖంలో బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద నిప్పులు మండుతా ఉన్నాయి. ఈయన ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఈ యొక్క ప్రవక్త, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య నేను నివసిస్తున్నా, నేను నశించి నేను ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడు ప్రభు పంపిస్తున్నాడు ఒక దేవదూతని. ఆ దేవదూత ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పుల్ని ఒక పట్కారుతో పట్టుకొని తీసుకొని వచ్చి ఈ పెదవులు, ఈ యొక్క యెషయా ప్రవక్త యొక్క పెదవులకి తగిలిస్తా ఉన్నాడు. ఆ పెదవులకి ఎప్పుడైతే తగిలించాడో పెదవులంతా కూడా పవిత్రపరచబడ్డాయి. ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి సత్యానికి సాక్షిగా లేదా సత్యానికి సహాయకుడిగా లేదా సత్యానికి జతపనివాడిగా ఉండు, నువ్వు వెళ్ళని ఇప్పుడు పంపిస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది నేను చెప్తా ఉంటే ఇందాక నేను మీతో చెప్పాను, మేడగదిలో భాషలతో ఆరాధన అని. అవునండి, వాళ్ళని కూడా ఆయన పంపించేటప్పుడు ఆయన పరలోకపు అగ్ని చేత వాళ్ళని దహించి పంపిస్తున్నాడు. పరలోకపు అగ్ని వాళ్ళని దహిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క నాలుక, వాళ్ళ యొక్క నోరు, వాళ్ళ నడినెత్తి మొదలుక అరికాల వరకు పరలోకపు అగ్ని ఎప్పుడైతే వాళ్ళని దహించిందో ఇప్పుడు వాళ్ళు సిద్ధపడ్డారు. దేనికి తెలుసా? సత్యమునకు సహాయకులుగా ఉండడానికి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండో ఆయన గురించి చూద్దాం. ఆయన ఎవరో కాదు, మన మోషే గారు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం నుండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం నుండి త్వరగా చదవాలి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వాక్యం నుండి, ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దూత ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, పొద ఎలా కాలిపోలేదు, ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అని అనుకున్నాను. చాలండి. ఆ మోషే గొర్రెలు మేపుతున్నాడు, తన మామయ్య ఇతర గొర్రెలు మేపుతున్నప్పుడు ఒక వింత చూస్తున్నాడు. ఏంటా వింత అంటే, ఒక పొద అగ్ని చేత మండుతా ఉంది. పొద కాలిపోట్లా, కానీ మండుతా ఉంది. మోషే ఎంతసేపు చూసినా అది మండుతానే ఉంది. ఏంట్రా ఇది ఎంత చూద్దాం అని అటువైపు వెళ్ళినప్పుడు ఆ మండుతున్న పొదలో నుండి దేవుడు ఆయన్ని దర్శిస్తూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ దేవుడు అంటున్నాడు, మోషే మోషే అని ఒక స్వరం ఆ పొదలో నుంచి వినిపిస్తా ఉంది. అందుకు అతడు చిత్తం ప్రభువా అంటున్నాడు. అప్పుడు ఆ మండుతున్న పొదలోని స్వరం మాట్లాడుతుంది, నీవు దగ్గరకు రావద్దు, నీ పాదముల మీద నుంచి చెప్పులు తీసేసి నీవు రా, నీవు నిలిచిన స్థలం పరిశుద్ధమైనది, నీ కాళ్ళ మించి చెప్పులు తీసి అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అని మోషేతో మాట్లాడి, బాగా వినండి, మోషేతో చెప్తున్నాడు, ఐగుప్తులో నా ప్రజల యొక్క మొరను నేను విన్నాను, నీవు వాళ్ళని విడిపించడానికి నేను నిన్ను అక్కడ పంపిస్తా, నువ్వు అక్కడికి వెళ్ళాలి. చదవండి 11వ వచనం, 10వ వచనం నుండి. కాగా రమ్ము, నిన్ను ఫరో యుద్ధకు పంపెదను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలను. అందుకు మోషే, నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకు ఇశ్రాయేలును ఐగుప్తు లోపల నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. చూడండి, ఈ యొక్క మోషేకి ఏమాత్రం ఇష్టం లేదు.
మోషేకి ఏమాత్రం ఇష్టం లేదు ఐగుప్తు వెళ్ళడానికి. దేవునికి మాత్రం మోషేనే కావాలి, మోషేనే కావాలి. అయితే చూడండి, తను తాను తగ్గించుకున్నట్లుగా మాట్లాడుతున్నాడు. నేను ఎంతటి వాడినయ్యా, నీ ప్రజలని ఇశ్రాయేలును ఐగుప్తులోంచి నేను తీసుకుని రావడానికి నేనేం మాత్రం వాడినయ్యా, ఇదిగో నేను ఎందుకు పనికిరాని వాడిని, ఈ గొర్రెలు మేపుకోవడానికి కూడా నేను పనికిరాని వాడిని అని తను తగ్గించుకున్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇదే నిర్గమకాండం 4వ అధ్యాయం 13వ వాక్యం చదువుదాం. 4:13. అక్కడ మళ్ళీ దేవునితో ఈ యొక్క మోషే ఏం సాకులు చెప్తున్నాడు. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలచిన వానినే. చూడండి ఏమంటున్నాడు మోషే, అయ్యో ప్రభువా, నీవు పంపదలచిన వానినే పంపు అంటున్నాడు. ప్రభు అంటాడు, నేను పంపదలచిన వాడు నువ్వే. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుడు ఆయన పంపదలచిన వాడిని ఆయన మోషే దగ్గరికి వచ్చి నువ్వు వెళ్ళాలిరా బాబు అంటే, మళ్ళీ ఈ మోషే దేవుడికి బోధిస్తున్నాడు. ఏమనంటే, అయ్యో ప్రభువా, నువ్వెవరిని పంపాలనుకుంటున్నావో చెప్పండి వాణ్ణి. అరే, దేవుడికి ఏమన్నా పిచ్చి వచ్చిందా? దేవునికి ఏమన్నా పిచ్చి ఎక్కిందా? ఎవరినో పంపాలనుకొని మళ్ళీ వచ్చి ఈయన్ని పంపాలి, ఈయన్ని ఇల్లు అంటాడా? మనమైతే అట్లాగే అంటాం. మనం ఎవరినో పంపాలనుకుంటాం, వాళ్ళని పంపకుండా వేరే వాళ్ళని పంపించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూస్తే దేవుడు మోషేనే పంపాలనుకుంటున్నాడు, మోషేనే దర్శిస్తుంటే ఈయన అన్నాడు, అయ్యో ప్రభువా, నువ్వు పంపదలసిన వానినే పంపు. మోషేకేమో వెళ్ళాలంటే ఇష్టం లేదు, దేవునికేమో ఈయనే కావాలి. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వాక్యం. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వాక్యం. నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవు నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోట్లకి నువ్వు పోచుండివి. యోహాను సువార్త 21:18. నీవు యవనుడివై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి నువ్వు వెళ్ళుచుండివి. నీవు ముసలివాడవైనప్పుడు నీవు నీ చేతులు చాపదువు, వేరొకడు వచ్చి నీ నడుము కట్టి వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవును. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది తెలుసుకోండి. నీవు యవనుడు అయినప్పుడు నీ అంత నువ్వు నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోట్లకి నువ్వు పోతా వచ్చావు. కానీ నీవు ముసలివాడు అవుతావు, అప్పుడు నువ్వు చేతులు చాపుతావు, వేరొకడు వచ్చి నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోట్ల నిన్ను మోసుకొని పోతాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, అయితే వాస్తవంగా మోషే జీవితం జరిగింది ఏదో నేను చాలా ఫాస్ట్గా చెప్పేస్తా ఒక లైన్లో. మోషే బ్రతకూడదు, కానీ దేవుని కృప వలన బ్రతికాడు. ముందు ఇంట్లో ఉండగానే ఏమాత్రం గట్టిగా ఏడ్చినా సైనికులు వచ్చి చంపేసేవాళ్ళు. అయితే గట్టిగా ఏడవకుండా దేవుడు ఆయన కృప చూపించాడు. కొంతకాలం తన తల్లి పెంచేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. తర్వాత మోషేని జమ్ము పెట్టిలో పెట్టి నైల్ నదిలో వదిలేస్తే ఆ నైల్ నదిలో ముసళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి. అలా వదలగానే ఏదో ఒక ముసలు వాసన పట్టేసి వచ్చి టక్మని లాక్కొని వెళ్ళిపోవాలి. అప్పుడైనా చచ్చిపోయేవాడే. లేదా నీళ్ళు నది కదా, ఆ పిల్లోడు అటు ఇటు కొట్టుకులు ఆడుతూ ఉంటే ఆ పెట్టి నీళ్ళలో మునిగి వాడైనా నీళ్ళలో మునిగి చచ్చిపోవాలి. లేదు, ఇక చచ్చిపోవాల్సిన వాడిని దేవుడు బ్రతికించాడు. ఈ మోషే అనుకోలేదు నేను రాజకుమారుడిగా అవుతాను అని. ఆమెను ఫరో కుమార్తె తీసుకొని నా కుమారుడు అని పెంచింది. రాజుగారి కుమారుడిగా పెరిగాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగాడు. అదే రొట్టె విరిగి నేత్ల పడింది అన్నట్టు
ఆయన అనుకోకుండానే రాజకుమారుడు అయిపోయాడు. అయితే అక్కడి నుంచి మోషే మళ్ళీ పారిపోయి వచ్చి ఇప్పుడు గొర్రెలను మేపుతా ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అయితే అలాంటి వాడిని దేవుడు పిలిచి నువ్వు వెళ్ళాల్సిందే అంటున్నాడు. అయితే మోషే ఎన్నో సాకులు చెప్పాడు దేవునికి. ఏమాత్రం కూడా దేవుడు ఒప్పుకోలే. ఇదిగో సూచక్రియలు చూపించాడు. నీ కర్ర పడేసాడు, పాము అయిపోయింది. దాన్ని పట్టుకున్నాడు, మళ్ళీ కర్ర అయిపోయింది. ఇదొక సూచక్రియ. నీ చెయ్యి నీ రొమ్మును పెట్టుకున్నాడు, మళ్ళీ తీసి చూస్తే అది కుష్టు వ్యాధిగా అయిపోయింది. అయ్యో ప్రభువా అంటే మళ్ళీ నీ రొమ్ము మీద పెట్టుకున్నాడు, అది మామూలు మంచి చేయిగా అయిపోయింది. ఈ రెండు సూచక్రియలను వెళ్ళి ఐగుప్తులో ఫరో ఎదుట చేయి, లేదా నా ప్రజలను ఇశ్రాయేలు ఎదుట చేయి, వాళ్ళు నమ్ముతారని పంపిస్తూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ప్రభువా నేను నోటి మాంద్యం కలిగిన వాడినయ్యా, నాలుక మాంద్యం. అవునా? నీ అన్నయ్య అహరోను నేను నీకు ఇస్తా, నువ్వేం మాట్లాడాలో నువ్వు ఆయనకి చెప్పు, ఆయన మాట్లాడతాడు. నేను నీకు తోడై ఉంటా, నీ నోటికి తోడై ఉంటా. అందరు హల్లెలూయా చెప్పండి. సత్యమునకు సాక్షిగా దేవుడు ఎవరినైనా పంపించాలంటే ఆయన ఊరికే పంపడండి, వాళ్ళని సిద్ధపరిచి పంపిస్తాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అది రెండవది. మొదటిది ఎవరిది? యెషయాది. రెండోది ఎవరిని? మోషేని. మూడోది ఎవరినంటే ఎస్తేర్ని. ఎవరినండి? ఎస్తేర్ని. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యం నుంచి మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యం. అక్కడ ఈ ఎస్తేర్ని ఆ యొక్క దేవుడు ఏం చేశాడంటే సిద్ధపరిచాడు ముందే. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యం. మొర్దెకాయ్ ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజు నగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువా, నువ్వు మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చిన గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయాన్ని బట్టి రాజ్యమునకు వచ్చితేవేమో ఆలోచించుకోమని చెప్పాను. అప్పుడు ఎస్తేరు మొర్దెకాయితో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు పోయి షూషన్ నందు కనబడు యూదులందరినీ సమాజం అందరం సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికర్తలు కూడా ఉపవాసముందుము. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇదేంటిదండి? సిద్ధపాటు. సత్యమునకు సాక్షిగా నిలబడే ముందు సిద్ధపాటు. 3 దినములు మీరు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను నా పనికర్తలు కూడా ఉపవాసం. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 3 రోజులు సిద్ధపాటు. ఏ మాత్రం కూడా అన్నము నీళ్లు ముట్టుకోకుండా సత్యానికి సాక్షిగా ఉండడానికి ఉపవాసం ఉండి సిద్ధపడతా ఉంది ఎస్తేరు ఒక్కడే కాదు, ఎస్తేరుతో ఉన్న పనికర్తలు అందరూ. ఎస్తేరు ఆమె పనికర్తలు మాత్రమే కాదు, ఆ యొక్క షూషన్ కోటలో ఉన్న యూదులందరూ. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను చూడండి, ఆమె సత్యమునకు సాక్షిగా బయలుదేరి వెళ్ళక ముందే, ఆమె సత్యానికి సాక్షిగా నిలబడక ముందే సిద్ధపాటు. ఇది నేను చెప్తా ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పని ప్రభు ఆ మాటికి నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అవును, యేసు ప్రభు కూడా అప్పటికి ఆయన వయసు 30 సంవత్సరాలు వచ్చింది. ఆయన సత్యానికి సాక్షిగా ఆయన బయలుదేరాలి నిలబడటానికి. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందిన తర్వాత 40 దినములు
ఉపవాసం ఉండడానికి ఆయన అరణ్యానికి కొనుక్కోబడ్డాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎస్తేరేమో 3 రోజులు ఆమె పనికత్తలు ఉపవాసం ఉన్నారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఎన్ని రోజులు ఉన్నాడండి? 40 రోజులు అరణ్యంలోకి వెళ్ళి ఆయన ఉపవాసం ఉంటూ ఉన్నాడు. ఉపవాసం ఉండి ఎస్తేరు బయలుదేరింది. రాజుకి ఎస్తేరుని చూడగానే దయ కలుగుతా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ రోజుల్లో ఉన్న ఆజ్ఞ ఏంటో తెలుసా? రాజుగారు రమ్మంటేనే రాణి అయినా సరే రావాలి. రాణిని రా అంటే రావాలి. రానకుండా ఆమె ఎప్పుడు పడితే అప్పుడు రాజుగారి యొక్క సముఖానికి రావడానికి వీలు లేదు. ఆమె ఇష్టం వచ్చినట్లుగా వచ్చిందనుకో, రాజు దగ్గర బంగారు దండం ఉంటది. ఆ బంగారు దండాన్ని చూపించకపోతే దాని అర్థం ఏంటి అంటే ఏం చేస్తారంటే ఆమె ముఖాన్ని ముసుగు కప్పేసి ఆమెను తీసుకుని వెళ్ళిపోయి తలకాయ తీసేస్తారంతే. అందరు హల్లెలూయా చెప్పండి. అది రూల్ ఆ రోజుల్లో. అక్కడ ఉన్న ఆ యొక్క ఆ పరిస్థితి, అది ఆజ్ఞ. అది అందుకనే ఈమె రాజుగారు పిలవలేదు ఆమెని. ఇప్పుడు రాజుగారు పిలవకుండా ఇప్పుడు ఆమె రాజు సముఖానికి వెళ్ళాలి. ఏమో నేను బతుకుతానో సస్తాను, సత్యానికి సాక్షిగా నేను నిలబడటానికి నేను బతుకుతాను సస్తాను, నేను బతికినా సచ్చినా నేను సత్యానికి సాక్షిగా నిలబడాలంటే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిందే. సిద్ధపాటు అంటారు అది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అది 3వది. 4వది మనం చూసినట్లయితే యేసు ప్రభు సువార్త పరిచర్య చేస్తూ ఉన్న రోజుల్లో ఆయన సమరయ పట్టణం యొక్క వెలుపల ఒక బావి, యాకోబు బావి ఉంటే అక్కడ కూర్చొని ఉన్నాడు. అక్కడ ఆ సమరయ పట్టణంలోంచి ఒక స్త్రీ వచ్చి ఆ బావిలో నీళ్లు చేదుకొని వెళ్ళబోతా ఉంది. ఆమెని దాహానికి నీళ్లు అడిగితే ఆమె ప్రభుకి దాహానికి నీళ్లు పోసి ఆశ్చర్యపోతుంది. నువ్వేమో యూదుడివి, నేనేం సమరయురాల్ని, నువ్వు నన్ను దాహానికి అడుగుతావేంటి అని మొదలు పెడితే ప్రభు ఆమెతో చాలా విషయాలు మాట్లాడి ఉన్నాడు. ఆమెకి ఆమె యొక్క పరిస్థితిని బయలుపరిచి ఉన్నాడు. ఆమెకి మెస్సయ్య ఎవరో ఆమెతో చెప్పి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటేనండి టైం లేదు కానీ యోహాను సువార్త 4వ అధ్యాయం 7 నుండి 30 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఏమి రాయబడుతుందంటే యేసు ప్రభు ఆమెని ఎన్ని వచనాలు 7 నుంచి 30 అంటే 23 వచనాలు, 23 వచనాలు ప్రభు ఆమెతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన ఆ కొంచెం బోధ 23 వచనాలు ఆమెని సత్యానికి సహాయకురాలుగా సిద్ధపరిచింది. సిద్ధపరిస్తే ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆ బావి కాడే తన కడవను విడిచిపెట్టేసి ఆమె సమరయుల పట్టణంలోకి వెళ్ళిపోయి ఆమె ఏం చెప్పిందో తెలీదు, మొత్తం సమరయుల పట్టణం అంతటిని కూడా ప్రభు దగ్గర తీసుకొచ్చేసింది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. సత్యానికి ఆమె సహాయకురాలుగా మారిపోయింది. అప్పటి వరకు ఆమె భయంకరమైన పాపంలో ఉంది. ఆమె పాపానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండింది. కానీ ఎప్పుడైతే ప్రభు ఆమెని సత్యానికి సహాయకురాలుగా సిద్ధపరిచి ఉన్నాడో ఆ 23 వచనాలు మాత్రమే ఆమెతో మాట్లాడి ఉన్నాడు. ఆమె సత్యానికి సహాయకురాలు సిద్ధపడి ఆమె పట్టణాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చిందంటే పట్టణానికి ఆమె మార్చేసింది. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది 4వది. 5వది మనం కానీ చూసినట్లయితే యోనా చదువుదాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. యోనా 1వ అధ్యాయం 1-2 వచనాలు త్వరగా చదవాలి. యోనా 1వ అధ్యాయం 1-2 వచనాలు. నినివే పట్టణస్థుల దోషము
నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణంకు పోయి దానికి దుర్గతి కలుగునని. ఒక్క నిమిషం. దేవుని యొక్క వాక్కు, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలా చెప్తా ఉంది, యోనా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళాలి. అందరు హల్లెలూయా చెప్పండి అని అంటే, ఈ మనిషి చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఆయన్ని పంపించాలి అని మాట్లాడితే దేవుని సముఖంలోని కనిపెట్టాలి, వెళ్ళడానికి ఈయన సిద్ధపడాలి. అయితే ఈయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకనే అక్కడి నుంచి పారిపోదామని ఓడరేవుకి వెళ్ళి ఆ నినివే పట్టణాన్ని వెళ్ళవలసిన వాడు ఎక్కకుండా తర్షీషు పట్టణాన్ని వెళ్ళవలసిన వాడు ఎక్కేశాడు. అయితే తర్షీషు పట్టణాన్ని వాడెక్కేసి ఆ ఓడ అడుగుకెళ్ళిపోయి హాయిగా పండుకొని నిద్రపోతున్నాడు. ఓడ బయలుదేరి వెళ్తా ఉంది. అమ్మయ్యా ఓడ బయలుదేరిపోయింది, నేను తర్షీషుకి వెళ్ళిపోతున్నా, దేవుని సముఖంలో నుంచి నేను పారిపోతున్నానులే అనుకుంటున్నాడు. ఆయన అనుకుంటున్నది ఏంటంటే దేవుని సముఖం అది కేవలం ఆయన ఉన్న ఊర్లోనే ఉందేమో అనుకున్నాడు, లేదా నినివే పట్టణం వరకే ఉందేమో అనుకున్నాడు. అయితే ఆయన అంతా వ్యాపించున్నాడని ఆయనకి తెలియదు. కీర్తనల గ్రంథం 139 కీర్తన 7వ వచనం నుండి, కీర్తనల గ్రంథం 139 కీర్తన 7వ వచనం నుండి, నీ ఆత్మ యొద్ద నుండి ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును, నేను ఆకాశంలోకి ఎక్కిపోయినను నువ్వు అక్కడను ఉన్నావు, పాతాళమందు పండుకొని నన్ను నీవు అక్కడను ఉన్నావు, నువ్వు వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. నీ యొద్ద నుండి నేను ఎక్కడికి పోతానయ్యా, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోతానయ్యా. దావీదు అంటున్నాడు, అవునండి. ఈయన అనుకుంటున్నాడు నేను పారిపోతున్నానులే. చూడండి, ఎక్కడే పారిపోయినా అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన ఒక చోటకి నిన్ను పంపాలని ఉద్దేశించినప్పుడు నువ్వు వెళ్ళి తీరాల్సిందే. నువ్వు సత్యానికి సహాయకుడిగా సాక్షిగా ఉండడానికి నువ్వు వెళ్ళి తీరాల్సిందే. అవును, ఇది 5వ విషయం. 6వ విషయం, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 11వ వచనం నుండి 16 వరకు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం నుండి, అతడు ప్రభువా ఇదిగో నేనున్నానని అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వల్ల వింటిని, ఇక్కడను నీ నామముతో ప్రార్థన చే వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు ఇట్లా నువ్వు వెళ్ళము, అన్య జనుల ఎదుటకును రాజుల ఎదుటకును ఇశ్రాయేలు ఎదుటకును నా నామమును భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను అతనికి చూపుదనని అతను చెప్పాను. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇక్కడ అననీయాని ప్రభు పంపించేటప్పుడు
ఆ అననీయ వెళ్ళి ఆ యొక్క సౌలు కొరకు ప్రార్థన చేయాలి. ఆ సౌలు యొక్క కళ్ళకున్న పొరలు రాలిపోతాయి. అయితే సౌలు ప్రార్థన చేస్తున్నాడు. అయితే సౌలు యొక్క ఏర్పాటుని దేవుడు అననీయాతో చెప్పి పంపిస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది ఇంకా చాలా ఆశ్చర్యం. సౌలు విషయంలో దేవుని యొక్క ఏర్పాటు ఏంటో దేవుడు అననీయాకి వివరించి పంపిస్తున్నాడు. తద్వారా అననీయాకి ధైర్యం కలుగుతుంది. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, నేను వెళ్ళి ఆ సౌలు ప్రార్థన చేయటం వలన సౌలు కూడా ఏమవుతాడు? సత్యానికి ఒక జత పనివాడుగా, సత్యానికి ఒక సాక్షిగా, ఆ సత్యానికి ఒక సహాయకుడిగా మారతాడు. తద్వారా అనేక మంది రక్షించబడతారు అని అననీయలో ధైర్యాన్ని కలిగించి దేవుడు అననీయని సౌలు దగ్గర పంపిస్తూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక 7వ విషయం, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 19-20 వచనాలు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 19-20 వచనాలు. పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నువ్వు లేచి క్రిందకు దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు పేతుర్ని కొర్నేలిండి పంపాలి. పేతురేమో యూదుడు, కొర్నేలేమో వేరే జాతికి చెందినవాడు. అయితే ఇప్పుడు యూదులు ఇతర జాతుల వాళ్ళతో కలవరు, జాతి భేదం ఉండేది ఆ రోజుల్లో. కాబట్టి దేవుడు డైరెక్ట్గా చెప్తే పేతురు వినడని దేవుడు పేతురికి ఒక దర్శనం ఇచ్చి ఉన్నాడు. ఆ దర్శనంలో దేవుడు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. ఏమనంటే, దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు అపవిత్రం చేయకూడదు అని. దేవుడు ఆ దర్శనం ద్వారా పేతురుకు ఒక పాఠాన్ని నేర్పించి ఇప్పుడు పేతుర్ని పంపిస్తున్నాడు. చూడండి, ఆ పేతుర్ని పంపించడానికి ఒక అన్య జాతికి సంబంధించిన వాళ్ళని, జాతి పరంగా అన్యుల దగ్గర పంపించడానికి దేవుడు పేతుర్ని ఎలా సిద్ధం చేస్తున్నాడంటే ఒక దర్శనం ఇచ్చి పంపిస్తున్నాడు. మంచి ఆకలి వేస్తా ఉంది పేతురికి. పరలోకం నుండి ఒక దుప్పటి కిందకి దిగుతా ఉంది, 4 చెంగులు పట్టుకున్న దుప్పటి. ఏమో దేవుడు అమృతాన్ని పంపించాడని నా కోసం, మంచి బలమైన ఆహారం పంపించాడని నా కోసం. అలనాడు ఎవరు? ఆ యొక్క ఏలియా కోసం. ఎవరి కోసం? ఏలియా కోసం రొట్టెలు పంపించాడు కదా దేవదూతం, మంచినీళ్ళ బుడ్డి పంపించాడు కదా దేవదూతం. అట్లా ఈ యొక్క చెంగు పట్టబడి దింపబడుతున్న దుప్పటి నిండా రొట్టెలు ఉన్నాయేమో అనుకున్నాడు. చూస్తే దాంట్లో అన్ని అపవిత్రమైన జంతువులు ఉన్నాయి. ఒక స్వరం వినిపిస్తుంది పేతురుకి, పేతురు మంచి ఆకలిగా ఉంది కదా, వీటిని చంపుకొని తిను. పేతురుకి చాలా కోపం వచ్చింది. ఏంటి దేవుడా, ఇవన్నీ అపవిత్రమైన జంతువులు, వీటిని చంపుకొని తినమంటావేంటి? నీకు ఆకలేస్తుందా లేదా? ఆకలేస్తుంది, మరి చంపుకొని తిను అంటే, అయ్యో ఈ అపవిత్రమైన జంతువులు నేను ఇప్పటివరకు ఎప్పుడు ముట్టుకోలేదు ప్రభువా అంటే ఒక స్వరం వినిపిస్తుంది. దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు అపవిత్రంగా ఎంచొద్దు. అందరు హల్లెలూయా చెప్పండి. అది దేవుడు కేవలం పేతురికి ఎందుకు బయలుపరిచినాడు అంటే, ఈ ప్రజల విషయంలో, అన్య జాతి విషయంలో, ప్రజల విషయంలో పేతురికి చాలా జాతి భేదం ఉంది. ఆ జాతి భేదం తొలగించబడటానికి దేవుడు ఆ ముందుగా దర్శనం ఇచ్చి పేతురుని సిద్ధపరిచి దేవుడు పంపిస్తూ ఉన్నాడు. పేతురు అక్కడికి వెళ్ళాడు, వాక్యాన్ని ప్రకటించాడు. అతని వాక్యం విన్న వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ దిగింది, అందరు రక్షించబడ్డారు. అందరు హల్లెలూయా చెప్పండి. అది 7వ విషయం. 8వ విషయం, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26 నుండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26 నుండి. ప్రభుదూత, నీవు లేచి లేచి వెళ్ళాను. అప్పుడు
ఐథియోపియాల రాణి అయిన కందాకి క్రిందున్న మంత్రి, ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుని ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. ఆత్మ ఫిలిప్పుతో నువ్వు ఆ రథం దగ్గర పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా చూచి, నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును, ఒక్క నిమిషం, దేవుని ఆత్మ ఫిలిప్పుని నపుంసకుని దగ్గర పంపిస్తా ఉంది. ఆ నపుంసకుడు ఎవరు? కందాకే రాణికి ఉన్న మంత్రి. అక్కడ పంపిస్తున్నప్పుడు చూడండి, ఆ యొక్క ఫిలిప్పు దేవుని ఆత్మకి లోబడి వెళ్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. లోబడి వెళ్తే ఆ రథంలో మంత్రి గారు ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథం చదువుతున్నాడు. నవలలు చదవట్లేదు, ఇంకా వేరే వేరే పిచ్చి పిచ్చి చదవట్లేదు. నేను ఇది చెప్తుంటే ఒకటి గుర్తొస్తా ఉంది. అదేంటిదంటే, మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళాం. పరిశుద్ధ దినం వాళ్ళు ఎంత పవిత్రంగా ఆచరిస్తారంటే, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, దేవుని మందిరం నుంచి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుకుంటూ వెళ్తారు. అరే, మందిరంలో, అక్కడ సమాజ మందిరంలో ధర్మశాస్త్రమేగా బోధిస్తారు. ఆడికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు, ఆడికి వెళ్ళిన తర్వాత వినొచ్చు. కాదు, వాళ్ళు టైం వేస్ట్ చేయరండి. రోజంతా దేవునికి ఎలా ఇస్తారంటే, వాళ్ళు చదువుకుంటూ వెళ్తారు, అక్కడ కూడా ధ్యానిస్తారు, తిరిగి వచ్చేటప్పుడు కూడా చదువుకుంటూ వస్తారు. మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ అమ్మతో ఈ అమ్మతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతా, రోడ్డు మీద రకరకాల ఆ యొక్క ఏమంటారు అడ్వర్టైజ్మెంట్లు చూస్తా మన ఇష్టానుసారంగా గడుపుతా వెళ్తా ఉంటాం. ఇక్కడ ఈయన అదే చేస్తున్నాడు. అదేంటిదంటే, ఈయన యెషయా గ్రంథం చదువుతున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. చూడండి, ఎందుకు వెళ్తున్నది దేవుని మందిరానికి, మళ్ళీ వస్తున్నది దేవుని మందిరం నుంచి. ఆయన చదువుతా ఉన్నాడు. ఏమో అంటే వాక్యంలో లేని మనం వ్యాఖ్యానించకూడదు. అక్కడ యెషయా గ్రంథాన్ని వివరించారేమో దేవుని యొక్క మందిరంలో, యెరూషలేం దేవాలయంలో. ఆ వివరించిన దాన్ని ఆయన నెమరు వేసుకుంటూ ఉన్నాడు తిరిగి వెళ్ళేటప్పుడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అక్కడ వివరించిన లేఖనాల్ని ఆయన చదువుకుంటూ ఉన్నాడు, తిరిగి నెమరు వేసుకుంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, వస్తాం దేవుని మందిరానికి, వాక్యాన్ని వింటాం, వెళ్ళిపోతాం, తిరిగి మనం నెమరు వేసుకోము. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మంచి ఏర్పాటు ఏంటో తెలుసా? ఈ యూట్యూబ్ ఛానల్లో వాక్యాన్ని వింటున్నావు, నువ్వు లైవ్లో వింటున్నా లేదా తర్వాత వింటున్నా, ఇది ఒక్కసారి వినేసి వదిలేసేది కాదు. ఇది యూట్యూబ్ ఛానల్లో ఉండే మెసేజ్ కాబట్టి నీకు వీలైనప్పుడంతా ఈ వారమంతా దాన్ని వినొచ్చు. ఎందుకంటే మళ్ళీ వచ్చే వారానికి ఇంకో మెసేజ్ వస్తుంది కాబట్టి అది వచ్చేలోపు ఈ వారం ఇది నువ్వు ఎన్నిసార్లైనా వినొచ్చు. వాక్యాన్ని బైబిల్ దగ్గర పెట్టుకొని, ఇది ముందు పెట్టుకొని నువ్వు మాటికి వింటూ నెమరు వేసుకోవచ్చు. తద్వారా ఈ వాక్యం అంతా నీ గుండెల్లో ముద్రించబడుతుంది. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, ఈ యొక్క నపుంసకుడు వాక్యాన్ని చదువుతున్నాడు. దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పుని నపుంసకుడి దగ్గర పంపించినప్పుడు ఆ నపుంసకుడికి వాక్యం అంతా కూడా ఫిలిప్పు బోధించి ఉన్నాడు. తద్వారా ఏం జరిగిందో తెలుసా? ఆ ఆత్మని దేవుడు రక్షించాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఫిలిప్పు దేవుని యొక్క మాటకి లోబట్టడం వలన ఆ మంత్రి రక్షించబడ్డాడు. మంత్రిని దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. ఈ దినమున నీవు కూడా ఆలోచించు, నువ్వు దేవుని ఆత్మకి లోబడుతున్నావు లేదో. ఇక 9వ విషయం అదేంటిదంటే, స్టెఫను గురించి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 8వ వాక్యం నుండి. అపోస్తుల కార్యములు
6వ అధ్యాయం 8వ వాక్యం నుండి. స్టెఫను 6వ అధ్యాయం 8వ వాక్యం నుండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 8వ వాక్యం నుండి. అది స్టెఫను కృపతోను బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మా కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు కురేనీయుల సమాజంలోను అలెగ్జాంద్రియుల సమాజంలోను వచ్చేవారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాట్లాడుట యందు అతడు అగుపర్చిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి. అందరూ హల్లెలూయా చెప్పండి. అసలు ఈ స్టెఫను ఎవరండి? చెప్పండి, అసలు ఈ స్టెఫను ఎవరు? 5వ వచనంలో చూడండి ఎవరు. ఈ స్టెఫను ఆహారాన్ని పంచిపెట్టడానికి కొంతమంది ఏర్పాటు చేయబడ్డారు. వాళ్ళలో ముఖ్యమైన వాడు ఈయన. చదవండి 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొని ఉన్న స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు యూదుల మత ప్రవేశులను అగు నికోలాస్ అని వారిని ఏర్పరచుకొని వాని అపోస్తుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచేరి. అందరూ హల్లెలూయా చెప్పండి. స్టెఫను, బాగా వినండి, స్టెఫను ఎవరు? మనం చూసినట్లయితే అక్కడ ఆ పంచిపెట్టే పరిచర్య, ఆహారాన్ని పంచిపెట్టే పరిచర్యకు నియమించబడిన వారిలో ఒకడు స్టెఫను. అతన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని అతన్ని సువార్త ప్రకటన కొరకు పంపిస్తూ ఉన్నాడు. ఒక పరిచర్య అప్పగించబడింది అపోస్తుల ద్వారా. ఆ అపోస్తుల ద్వారా అప్పగించబడిన పరిచర్యని నమ్మకంగా ఎప్పుడైతే స్టెఫన్ చేయటం ప్రారంభించి ఉన్నాడో, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన్ని సత్యానికి సహాయకుడుగా, సత్యానికి జత పనివాడుగా దేవుడు ఆయన్ని నియమిస్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అవునండి, స్టెఫన్కి ఎలాంటి జ్ఞానం ఇచ్చాడంటే, రకరకాల వాళ్ళు వచ్చారంట స్టెఫన్తో తర్కించాలని, కానీ స్టెఫన్కు ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు ఎదిరించలేకపోయారు అంటున్నాడు. లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వాక్యం. లూకాసు వార్త 21:15 త్వరగా చదవండి. లూకాసు వార్త 21:15. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. మీ విరోధులందరూ ఎదురు ఆడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. అందరు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అవును, దేవుడు అలాంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడైనాడు. ఆ జ్ఞానాన్ని దేవుడు స్టెఫన్కి ఇచ్చాడు. అసలు స్టెఫన్ ఎవరు? ఆహారాన్ని పంచిపెట్టడానికి నియమించబడ్డవాడు. ఆయనకు దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇది 9వ విషయం. ఇక 10వ విషయం మనం చూసినట్లయితే దేవుడు ఎవరిని ఎక్కడే పంపిస్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. అయితే యేసు వారి ఎదుటికి వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను
యుగ సమాప్తి పర్యంతము సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఇక్కడేమో కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనుల శిష్యులుగా చేయండి. 16-15 మార్కు సువార్త 16-15 త్వరగా చదవాలి. 16-15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టిని సువార్తను ప్రకటించుడి. మీరు చదవద్దులే. యోహాను సువార్త 17-18 ఏం చెప్తాడంటే, వారిని నేను లోకమునకు పంపితిని అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. మత్తయి సువార్త 4-19-20 నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అంటున్నాడు. మత్తయి సువార్త 10-16-17 చదవాలి. మత్తయి సువార్త 10-16-17 ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను. అందరు హల్లెలూయా చెప్పండి. ఎక్కడికి? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. అవునండి, ఆయన మనల్ని పంపిస్తూ ఉన్నాడు. మనల్ని పంపించినప్పుడు మనం వెళ్ళాలి. మనకి ఇష్టం లేకపోయినా మనం వెళ్ళాలి. చాలా మందికి ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోయినా వెళ్ళాల్సిందే. ఈ మోషేలాగా మనం సణుగుతూ ఉంటాం, రకరకాల సాకులు చెప్తా ఉంటాం. చూడండి, ఆయన మనల్ని సిద్ధపరిచే పంపిస్తూ ఉన్నాడు. అవును, ఈ యొక్క ఆ సువార్త ప్రకటించే బాధ్యత మనందరి మీద దేవుడు పెట్టి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని మనం ప్రకటించకపోయినా మనకు తిప్పలే. చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 9:16. కొరింథీ మొదటి పత్రిక 9:16. కొరింథీ మొదటి పత్రిక 9:16. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. అది కాదు, వినండి. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అందరు హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చెప్పండి. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. రక్షించబడిన ప్రతి ఒక్కల మీద దేవుడు ఆ భారాన్ని మోపి ఉన్నాడు. ఏంటా భారం? సువార్త ప్రకటించే భారం. ప్రకటించే భారం మోపి ఉన్నాడు. నువ్వు ప్రకటించకపోతే నీకు శ్రమ. అందరు హల్లెలూయా చెప్పండి. ప్రకటించకపోతే శ్రమ, ప్రకటిస్తే కూడా శ్రమ అంట. మార్కు సువార్త 8-35. మార్కు సువార్త 8:35. మార్కు సువార్త 8:35. తన ప్రాణమును రక్షించగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును దానిని తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకును. చాలు. చూడండి, నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు. సువార్త ప్రకటించకపోయినా శ్రమే, సువార్త ప్రకటించిన శ్రమే. 9:27 కొరింథీ మొదటి పత్రిక 9:27. అక్కడ మనం చూసినట్లయితే సువార్త ప్రకటిస్తే ఎలాంటి శ్రమ అక్కడ చెప్తున్నాడు. గాలిని కొట్టినట్లుగా నేను పోరాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని నా శరీరంను నలకొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. ప్రకటించిన తర్వాత భ్రష్టుడిని అయిపోతానేమో అని శరీరాన్ని నలకొట్టుకుంటున్నా అంటున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ప్రకటించిన శ్రమ ఎట్లా అవుతుంది అంటే, నువ్వు ప్రకటించిన తర్వాత
నీ శరీరాన్ని కానీ నువ్వు లోపర్చుకోకపోతే, నీ శరీరాన్ని నలకొట్టుకోకపోతే నీకు శ్రమ. పౌలు సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత కూడా ఆయనకి శ్రమలు ఎదుర్కొన్నాడు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 23-27. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 23-27. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిని. వినండి, ఎలాంటి సువార్త ప్రకటించినా ఎలాంటి శ్రమలు ఎదుర్కొన్నాడు. అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయముల ప్రయాణముల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్య జనుల వలనైన ఆపదలోను, పట్టణంలోను ఆపదలోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోను, జాగరణములతోను, తరచుగా జాగరణములతోను, కష్టములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములై ఉన్నాయి. అందరూ హల్లెలూయా చెప్పండి. చాలండి, చాలా. ఆయన సువార్త ప్రకటించిన తర్వాత ఎంత శ్రమ పడ్డాడు. పౌలు శీలలు కూడా ఇందాక మనం చూసిన ఎంత బాధపడి ఉన్నారు. అవునండి, ప్రకటిస్తే శ్రమ, చెప్పండి, ప్రకటించకపోతే శ్రమ. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, ఇర్మియా గ్రంథం మీరు చదవద్దు, టైం లేదు. 7వ అధ్యాయం 25-26లో పెందల కడ లేచి, ప్రవక్తలైన నా సేవకులు నేను పంపుతా ఉన్నా, అయినా మీరు నా మాట వినట్లే అంటున్నాడు. మత్తయి సువార్త 23:34 అంటున్నాడు, నేను ప్రవక్తలు నేను పంపుతున్నాను, అయితే వాళ్ళని మీరు సిలువేస్తున్నారు అంటాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 34-35 అంటాడు, యెరూషలేమా యెరూషలేమా అని కేక వేస్తా, నేను ప్రవక్తలను పంపుతున్నాను, మీ వద్దకు అనేక మందిని పంపుతున్నాను, కానీ మీరు వాళ్ళ రాళ్లతో కొడుతున్నారు అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయితే ఆయన తన శిష్యుల్ని పంపించాడు. వాళ్ళు వాస్తవంగా అయితే పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు. అయ్యో మేమేం చెప్పాలి, ఏం మాట్లాడాలి అని వాళ్ళు ఏమాత్రం కూడా చింతించట్లే. వాళ్ళు ఆదరణకర్తను పొందుకొని వెళ్ళారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వాక్యం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వాక్యం. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామర్లని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడిన ఉండిన వారని గుర్తిరిగిరి. చాలండి, పేతురు యోహానులను చూసినప్పుడు వారు విద్య లేని పామర్లని ఎరిగి, వీళ్ళకి ఎంత జ్ఞానం ఎట్లా వచ్చిందా, వీళ్ళకి ఎంత ధైర్యం ఎలా వచ్చిందా అని అనుకుంటున్నారు. ఎట్లా వచ్చిందండి? ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయం 19-20 వచనాల్లో చెప్తాడు, వారు మిమ్మల్ని పట్టుకొని రాజుల ఎదుట తీసుకొస్తారు, అధిపతుల ఎదుట తీసుకొస్తారు. ఆ టైంలో మేమేం మాట్లాడదామా, మేమేం సమాధానం చెప్తాను, భయపడద్దు. ఆ టైంలో మీ నోటికి ఏం మాట్లాడాలో అనుగ్రహించబడుతుంది. అందరు హల్లెలూయా చెప్పండి. మీ నోటికి ఏం మాట్లాడాలో అనుగ్రహించబడుతుంది. మీరేం మాట్లాడాలో మీ నోటికి పడుతుంది, ఇవ్వబడింది మాట్లాడండి. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ఆ విధంగా ధైర్యంగా ఉన్నారు. మోషే కూడా అట్లాగే అనుగ్రహించబడింది, అందరికి అట్లాగే అనుగ్రహించబడింది. ఒకసారి పౌలు అగ్రిప్ప రాజు ముందు నిలబడ్డాడు.
అప్పుడు కూడా అనుగ్రహించబడతా ఉంది. అగ్రిప్రాజు ఆశ్చర్యపోతున్నాడు. పౌలు అంటున్నాడు, ఏమయ్యా ఇంత తేలిగ్గా నీవు నన్ను క్రైస్తవునిగా మార్చాలని చూస్తున్నావా? అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి. చూడండి, మంచి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. జ్ఞానమే కాదు, మార్కు సువార్త 16వ అధ్యాయం 20 వాక్యం చదవండి. మార్కు సువార్త 16:20. మార్కు సువార్త 16:20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించేది. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువంట జరుగుచు వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. చాలా జాగ్రత్తగా వినండి. బయలుదేరారు సత్య వాక్యమునకు సహాయకులుగా ఉండడానికి, లేదా సత్యవాక్యమునకు జతపని వారికి ఉండడానికి బయలుదేరారు శిష్యులు. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభు కూడా వారికి సహకారుడుగా ఉండి వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆయన అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన ఆ సూచక్రియలు చేయటం ప్రారంభించాడు. ఆ విధంగా చేయటం వలన వాక్యం ప్రజల యొక్క హృదయాల్లో స్థిరపరచబడతా వచ్చింది. ఒక్క బోధ వలన 3000, ఒక్క బోధ వలన 5000 ప్రజలు రక్షించబడుతూ వచ్చారు. సత్యంలోనికి ప్రజలు మళ్ళుతా వచ్చారు. అది మత మార్పిడి కాదు, అసత్యంలో ఉన్న వాళ్ళని సత్యంలో నడిపించే ప్రక్రియ. అవును. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యం. మీరు పేతురు మొదటి పత్రిక 1:23. 1:23. పేతురు మొదటి పత్రిక 1:23. మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సు పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు చాలండి. మీరు సత్యమునకు విధేయులౌట వల్ల చేత మీ మనసులు పవిత్రపరచుకున్న వారై ఉండి. నీవు సత్యాన్ని విధేయత చూపిస్తే సత్యం ఏం చేస్తుందంటే నీ మనసుని పవిత్రపరుస్తుంది. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, సత్యంలోనికి నడిపించబడాలి. సత్యానికి విధేయత చూపించాలి. మన మనసు పవిత్రపరచుకోవాలి. అప్పుడు మనమందరం ఆ విధంగా ఉన్నప్పుడు తిమోతి మొదటి పత్రిక 3:15 ఏం జరుగుతుందో చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 3:15. అయినను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అందరు హల్లెలూయా చెప్పండి. ఒక సంఘాన్ని గురించి చెప్తున్నాడు పేతురు తిమోతితో. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అవునండి, సత్యానికి నువ్వు సహాయకుడిగా ఉంటే ఆ సత్యములోనికి వచ్చిన వాళ్ళంతా సంఘంగా ఏర్పడితే ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉంటుంది. కీర్తనల గ్రంథం 111:7-8 వచ్చినారు. కీర్తనల గ్రంథం 111:7-8 వచ్చినారు. ఆయన చేతి కార్యములు. కీర్తనల గ్రంథం 111. ఆయన చేతి కార్యములు సత్యములై ఉన్నవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకం. ఆయన చేతి కార్యములు సత్యములై ఉన్నవి. అందరు హల్లెలూయా చెప్పండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం. జకర్యా గ్రంథం 7:9. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు ఆజ్ఞించినాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడు. చాలండి, ఆజ్ఞాపిస్తున్నాడు. సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. ఎందుకు?
ఎందుకు? సత్యంలోనికి మీరు వచ్చి ఉన్నారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేసింది. సత్యం ఏంటంటే మీరు తెలుసుకొని ఉన్నారు. సత్యంలో జీవిస్తున్నారు కాబట్టి సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. ఆఖరి మాటని మనం చదువుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వాక్యం. హెబ్రీ 10:26. హెబ్రీ 10:26. మనం సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత హృదయ బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపములకు ఇక బలి ఉండదు గాని న్యాయ తీర్పునకు భయంతో ఎదురు చూచుటయు విరోధులను దయింపబోవు తీక్షణమైన అగ్ని ఇకను ఉండు. చాలండి. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత చూడండి, ఇప్పటి వరకు ఈ 4 భాగాల్లో సత్యమనగా ఏమిటి అనే 4 భాగాల్లో సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంతా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల ఇక పాపములకు ఇక బలి ఉండదు కానీ చూడండి, దేవుడు న్యాయ తీర్పునకు ఉంచబోతున్నాడు. కాబట్టి ఇవంతా, ఈ సత్యమంతా తెలుసుకున్న నువ్వు సత్యంలో ఉండాలి. నువ్వు సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత నువ్వు బుద్ధిపూర్వకంగా తప్పిపోకూడదు. దయచేసి అందరం లేచి నిలబడదాం. దయచేసి అందరం కూడా లేచి నిలబడదాం. ఈ దినమున ప్రభు చాలా అమూల్యమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. అవును, సత్యం అనగా ఏమిటి అనే దాంట్లో 4వ భాగం, ఆఖరి భాగాన్ని ప్రభు మన ముందు ఉంచి ఉన్నాడు. ఈ దినమున నా ప్రేమైన సహోదరుడా సహోదరి, వాక్యాన్ని విన నీవు ఒక్కసారి నేను విమర్శించుకో. అందరు లేచి నిలబడిన కళ్ళు మూసుకోండి, నోళ్ళు తెరిచి ప్రార్థన చేయండి. సత్యాన్ని అనగా ఏమిటి అనే దాంట్లో చాలా అమూల్యమైన విషయాలు ఈరోజు మనం విని ఉన్నాం. సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే వల్ల ఏం జరుగుతుంది? యేసు ప్రభు గురించి చూసి ఉన్నాం. అలాగే సత్యముతో దేవుని ఆరాధించడం, ఆత్మతో సత్యంతో ఆరాధించడం అనే దాని గురించి చూసి ఉన్నాం. అలాగే సత్యంకు సహాయకులుగా లేదా జత పనివారుగా మనం ఎలా ఉండాలి అనేది చూసి ఉన్నాం. ఇన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడి ఉండగా మనమందరం కూడా మనం దేవుని చేతిలో సమర్పించుకుంటూ మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సత్యం అనగా ఏమిటి అని ఈ 4 వారాలు 4 భాగాలుగా మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు. విన్నా ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయ భద్రపరచబడాలి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఎవరు కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేయకుండా ఉన్నట్లు వీళ్ళందరినీ కృపగా సమర్పిస్తున్నాం. వీళ్ళందరినీ ఎత్తి పట్టండి, సహాయం చేయండి. ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోండి. ఎంతమంది రోగాలతో బాధపడితే రాలేపారు, వాళ్ళు ముట్టి స్వస్థపరిచి వచ్చేవారు నడిపించండి. అట్లా కాకుండా ఎంతమంది ప్రభువా కావాలని ఇది నీ దినమని తెలిసి కూడా నీ సన్నిధి దూరంగా ఉన్నారు, అట్లా మీరు దర్శించండి. నీ సన్నిధికి మరొక వారం నడిపించండి. ఈ వారం అంతా బిడ్డలు చేసిన ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, చేతి పనులు అన్నింటినీ దీవించండి. ఈ యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది నీ మాటలు వింటున్నారు వాళ్ళందరినీ కూడా మీరు దర్శించండి. రక్షణ లేని బిడ్డలు రక్షించండి. సత్యం అంటే ఏంటి ఎరగని బిడ్డల్ని మీరు దర్శించిన స్తోత్రాలు, వాళ్ళందరినీ సత్యంలో నడిపించండి. నీ నిత్యమైన రాకడ రాజ్యాన్ని సిద్ధపరచండి. దేవా మీ స్తోత్రాలు. రోగులుగా ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. సమస్యలతో ఉన్న బిడ్డలను మీరు సమస్యను విడుదల చేయండి. ఈ ఛానల్ ద్వారా అనేక మంది నీ మాటలు తెలుసుకోవాలి, నీ రక్షణలోకి రావాలి. దేవా విశ్వాసానికి స్థిరపరచబడాలి. నీ రాకడ రాజ్యం సిద్ధపరచండి. దేవా ఎంత మంది అయితే ప్రభువా ఈ వాక్యం ద్వారా దర్శించబడ్డారు వాళ్ళందరినీ రాకడ రాజ్యం సిద్ధపరచండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని
ఈ వారం అంతా నీ కాపుదల బద్దలు సమర్పిస్తాం. మా గ్రామాన్ని రక్షించండి, ఇరువురు గ్రామస్తులను రక్షించండి, గ్రామ పెద్దల్ని వాళ్ళ కుటుంబాలన్నింటినీ దీవించండి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్య సహవాసం, సమాధానం కూడి ఉన్న ప్రతి బిడకు దేవుని రాకడ పర్యంతం సదాకాలం తోడే ఉండి నడిపించును గాక, ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సంధించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సంధించుము. నా ప్రాణమై యెహోవాను సంధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, క్రీస్తు నామం సంపూర్ణ విజయం, పువాది క్రియలకనంత నాశనం, యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సత్యం అనగా ఏమిటి అనే ఆ యొక్క అంశం ఈ 4 భాగాలు ఈ రోజుతో ముగించబడింది. ఈ 4 భాగాలు వినండి. కొంతమంది ఒకటో భాగం చాలా మంది విన్నారు, రెండో భాగం కొద్ది మంది విన్నారు, మూడో భాగం మళ్ళీ కొంతమంది ఎక్కువ మంది విన్నారు. ఇలా కాదు, మీరు 4 వింటేనే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా వినండి, మీ అనుభవాలు మాతో పంచుకోండి. ఈ మెసేజ్ అనేక మందికి షేర్ చేయండి, అనేక మందికి ఛానల్ పరిచయం చేయండి. తద్వారా అనేక మంది ఆత్మీయమైన మేలు అనుభవాలు పొందుతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తన కృపలో అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.